హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ యేసుక్రీస్తు పేరున శుభాకాంక్షలు. మీరందరూ క్షేమంగా ఉన్నారు అని నేను కోరుతా ఉన్నాను. వాక్యం కోసం సిద్ధపడి ఉన్నారని కూడా కోరుతా ఉన్నాను. మీరు ప్రార్థనాపూర్వకంగా ఉన్నారని కూడా కోరుతా ఉన్నాను. మరి ఈ వాక్యం ద్వారా మీరు ఇంపాక్ట్ అవుతున్నారు, దర్శించబడుతున్నారు, బలపరచబడుతున్నారు అన్నట్లయితే మాకు తెలియపరిస్తే అది మంచిది అని నేను అనుకుంటూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఆన్లైన్ సంఘాలు మరి ప్రాముఖ్యత చాలా కాలం నుంచి ఉందనుకోండి, కానీ కరోనా సీజన్ నుంచి ఎక్కువ అయిందన్న సంగతి కూడా మనకు తెలుసు. ఇది ఆన్లైన్ సంఘాలుగా ఉన్నాయి అనగా మీరు మీ సంఘాలకి వెళ్తూ ఉండొచ్చు, కానీ వేరే వేరే స్పీకర్స్, వేరే వేరే దైవజనులు, వేరే వేరే మరి వాక్యం చెప్పిన దేవుని యొక్క సేవకులు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరికీ మనం ఒక సార్వత్రిక సంఘంగా, యూనివర్సల్ చర్చ్కి ఒక భాగంగా మనం సభ్యత్వం కలిగిన వారంగా ఉన్నామన్న సంగతి తెలుసుకోవాల్సిన అవసరత మీకుంది. చాలామంది ప్రార్థనలు కోరుతారు, వాళ్ళ కోసం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మరి అటు రీతిగానే ఇట్స్ టూ వే ప్రాసెస్. మీరు కూడా ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, మరి దేవాది దేవుడు మీకు ఇచ్చిన కొలిది మీరు దేవుని సేవలో మీరు విత్తాలి అని కూడా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. చాలా సంతోషం. మరి వాక్య భాగం వింటున్నప్పుడు ఇది పనికొచ్చే వాక్యం కాదు, ఇది చిన్న విషయాలు మనకెందుకు అవసరం, మనకు తెలీదా ఏంటి అనుకోవద్దు. ఎందుకంటే దేవుని వాక్యం ఇట్స్ వెరీ 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 ప్రెషస్. చాలా ఏ వాక్యమైనా ఆ సమయంలో మనతో మాట్లాడుతూనే ఉంటుంది, మనల్ని చెక్కుతూనే ఉంటుంది, సరి చేస్తూనే ఉంటుంది. వాక్యం ద్వారా మనం ఉతక స్నానం చేయించబడుతూనే ఉంటాం యేసుక్రీస్తు ప్రభు ద్వారా. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సంఘాన్ని ఆయన వాక్యం ద్వారా ఉతక స్నానం చేయించుకుంటూనే ఉంటాడు. ఆయన ఒక సంగమన వధువుని సిద్ధపరచుకుంటూ అలంకరించుకుంటూనే ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి త్రోసివేయకూడదు. దేవుని ప్రతి మాట మనము చాలా చాలా దాన్ని మనం డీప్గా తీసుకోవాలి. దాన్ని అశ్రద్ధగా మనం వ్యూ చేయడానికి వీల్లేదు, తీసుకోవడానికి వీల్లేదు. చాలా సంతోషం. వాక్య భాగం చూద్దాం. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 నుంచి 24 వచనాలు చదువు సహాయం చేయండి. కాబట్టి అన్యజనులు నడుచుకొనినట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అందమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో నున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసులకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాఠిన్యత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరులాగు క్రీస్తును నేర్చుకున్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. కొన్ని చాలా ప్రాముఖ్యమైన విషయాలు. అన్య జనాంగాల వల్లే మనము కాక దేవునిలో మనం ఉండి మనము ఎలా ఉండాలి అన్న కొన్ని విషయాలు ఇక్కడ మనం హెచ్చరించబడుతున్నాం. మరి దేవుని వాక్యం చేత
మనకు తెలియచేయబడతా ఉంది. కాఠినత్వానికి మనము కాఠిన్యంగా మనం మార్చుకొని దుష్టత్వం మనలో చేర్చనిచ్చి మనం అపవిత్రులుగా అయిపోయి మనం ఉండడానికి వీలు లేదు. మనం దేవునితో అంటుకట్టుబడి ఉన్నప్పుడు మనం ఎలాగుంటామంటే మన పాత స్వభావం లేక ప్రాచీన స్వభావాన్ని మనం మార్చుకోగలుగుతాం. సో చేంజ్ ఓల్డ్ నేచర్, మన ప్రాచీన స్వభావాన్ని మనం మార్చుకోవలసిన అవసరం ఎంతో ఉంది. ప్రాచీన స్వభావం అంటే ఏంటండి? అసలు వాట్ డు వి మీన్ బై ద ఓల్డ్ నేచర్ అని మనం ఒకసారి ఆలోచిస్తే మంచిది కదా. కానీ దట్ విల్ బికమ్ టోటలీ అ డిఫరెంట్ మెసేజ్. ప్రాచీన స్వభావం అనగా ఏ స్వభావం అయితే ఈజ్ ఇన్ అస్ రైట్ ఫ్రమ్ అవర్ బర్త్, మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వక మునుపు, దేవుణ్ణి తెలుసుకోక మునుపు, మనం మారుమనసు కలిగి ఉన్న ముందుకు మారుమనసు కలిగి లేకుండా ఉన్నప్పుడు కలిగిన స్వభావం కలిగి మరి నీతిపూర్వకంగా మార్చబడకుండా ఉన్న అప్పుడు ఎలాగున్నాం మనము అన్నది ఒకసారి మనం చూసినట్లయితే దట్ ఈస్ ద ఓల్డ్ నేచర్, దట్ ఈస్ ద ఓల్డ్ మ్యాన్, ద న్యాచురల్ మ్యాన్. అలాగా మనము ఒక చిత్తం అనగా నా చిత్తం నాకు ఏదైతే ఇవ్వబడిందో చిన్నతనం నుంచి నేను ఏదైతే నేర్చుకున్నానో, నేను ఎలాగైతే ఉన్నానో అది నా ఒక ప్రాచీన స్వభావం. ఆ ప్రాచీన స్వభావం మారగలదంటారా? కెన్ వీ చేంజ్ ఇట్? మారగలదు. ఈ వాక్యాలనే మనం చదివాం. మారగలదు. The more we are in touch with God, in contact with God, with contact with His word, ఆయన వాక్యంతో ఆయనతో మనం దగ్గరగా ఉంటామో, అంటికట్టుబడి ఉంటామో, అందులో అలాగుంటూ మనము మారగలం. వీ క్యాన్ బి రిన్యూడ్. మనం మార్చగలము. మనలో ఒక రిన్యూ అవుతాం. మన వ్యక్తిత్వాలు, మన తలంపులు, మన ఆలోచన శక్తులు, మన వ్యవహారము మారగలుగుతుంది. ఓన్లీ వెన్ వీఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ ద లివింగ్ గాడ్. ఆ యేసుక్రీస్తు ప్రభుతో మనం ఉంటేనే మనం అలాగా మార్చగలం, నీతిగా మార్చగలం. మన స్వభావము మరి నవీన స్వభావం కింద మార్చబడదు. వీ క్యాన్ బి రైచస్. మన నేచర్ మార్చబడుతుంది. నవీన స్వభావం కలిగి మనం ఉండడానికి అవకాశం మనం కలగజేసుకుంటూ ఉంటాము అన్న సంగతి తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఇందులో ఎంతో ఉంది, ఇందులో ఎన్నో ఉన్నాయి. మన ఓల్డ్ నేచర్లో ఎన్నో ఉండొచ్చు. ఓల్డ్ నేచర్లో గర్వం ఉండొచ్చు, అహంకారం ఉండొచ్చు, అబద్ధాలు ఉండొచ్చు, వ్యభిచారం ఉండొచ్చు, మరి శరీర క్రియలన్నీ కూడా ఉండొచ్చు, తిండిబోటుతనం ఉండొచ్చు, అసూయపరులుగా ఉండొచ్చు, ద్వేషంతో కూడిన స్వభావం ఉండొచ్చు. మరి చాలా త్వరగా మనము విరిగిపోవచ్చు. ఒకరిని చాలా త్వరగా మనము దూరం చేసుకోవచ్చు. ఏ కారణం వల్ల దూరం అయ్యో కూడా మనకి తెలియకుండా, వాళ్ళకి తెలియకుండా మనం దూరం అయిపోవచ్చు. వాళ్ళు మనం ఎంత బాధపెడుతున్నామో కూడా మనం తెలుసుకోకుండా మనం ఉండొచ్చు. అప్పుడు మనము ఆలోచించినట్లయితే దేవుని యొక్క కొంతలో కొంత వెలుగుతో కూడిన ఆయన స్వభావం మనలో ఉంటే మాత్రం మనం వెంటనే దాని విషయంలో మనము ఏం చేయగలుగుతామంటే మనం ఆలోచించగలుగుతాం. ఏంటంటే నేను ఎక్కడో తప్పు చేస్తున్నాను, ఒక వార్నింగ్ బెల్ మనలో రింగ్ అవుతుంది. మనలో ఒకటి తెలుస్తూ ఉంటుంది, నో ఐఎమ్ గోయింగ్ రాంగ్ సమ్వేర్.
నేను మళ్ళీ నేను సరిదిద్దుకోవాలా, సరి చేయబడాలి. ఇది నాలో మంచిది కాదు, దిస్ ఈజ్ నాట్ రైట్ అని మనం అర్థం చేసుకోగలుగుతాం. అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది అన్న సంగతి మీకు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. చూడండి, మరి ఈ వాక్య భాగం మరి మనం చదివిన వాక్య భాగంలోనే ఉంది, కానీ అది చదివించాలని నేను ఆశపడలేదు. కానీ అది ఒకసారి నేనే మీకు చెప్తాను, తర్వాత మీరు చూసుకోండి. అందులోనే ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26-27. అది ఒకవేళ చదవగలిగితే చదివి సహాయం చేయండి. లేని పక్షాన్ని నేను అది ఎలాగుంటుందంటే, డూ నాట్ లెట్ ద సన్ గో డౌన్ ఇన్ యువర్ రాత్. అంటే సూర్యుడు అస్తమించక మునిపే నువ్వు నీ కోపాన్ని తగ్గించుకొని నువ్వేమైపోవాలి, నువ్వు సమాధానము పరచబడాలి. అనగా ఇక్కడ మరి కోపం కోసమే ఉంది. నేనైతే అనుకుంటున్నాను, ఇక్కడ మనము ప్రతి ఒక్క బలహీనత, మనము చేసిన ప్రతి ఒక్క వ్యతిరేకమైన, దేవునికి వ్యతిరేకమైన పరిస్థితి మనము సూర్యుడు అస్తమించక మునిపే, లేక మన మంచాల మీద మన తల వాల్చుకొని మనము నిద్రపోతాము అని ఆ గడిలోకి రాక మునిపే మనము ఆ దినము చేసిన దినచర్యలో చేసిన ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనము మరి ఏం చేయబడాలి, కడగబడాలి, ఒప్పుకోవాలి, రిపెంట్ అవ్వాలి, మనం సరిచేయబడాలి, చాలా అవసరం అన్న సంగతి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన దేశంలో అటువంటి వాళ్ళు ఎక్కువ లేరు, కానీ మరి విదేశాల్లో మాత్రము అండర్టేకర్స్ అని ఉంటారు ఎక్కువ. అనగా ఫ్యూనరల్ డైరెక్టర్స్గా చాలా గొప్ప గొప్ప మరి జీతాలు పొందుకొని ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళు అతను ఒక అనుభవం చెప్తా ఉన్నాడు. ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు ఈ యొక్క ఫ్యూనరల్ డైరెక్టర్గా మరి చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చిన ఈ ఆఫీస్కి ఒక డైరెక్టర్గా నేను ఉండి ఇన్ని సంవత్సరాలు గడిపాను. ఈ ఉద్యోగంలో లేక ఈ యొక్క ఆఫీస్లో, అనగా ఈ ఉద్యోగ రీతిగా నేను ఉన్న ఇన్ని సంవత్సరాల్లో నా ఆలోచన ఎలాగ మార్చబడింది, హౌ ఆర్ మై థాట్స్ ట్రాన్స్ఫార్మ్డ్, ఎలాగ మార్చబడింది అన్న ఒక అనుభవం చెప్తా ఉన్నాడు. అనగా నువ్వు ఒక ఉద్యోగంలో పనిచేస్తా కూడా నువ్వు ఆ ఉద్యోగ స్థితిని బట్టి నువ్వు మార్చుకోగలవా? అయితే దీన్ని బట్టి తెలుస్తుంది కదా. మరి ఈయన అలాగే మార్చబడ్డాడట. తను ఏం నేర్చుకున్నాడట తెలుసా అండి? తన ఒక జీవితంలో చిన్న చిన్న తేడాలు ఎవరితో వచ్చినా కానీ, చిన్న చిన్న గొడవలు ఎవరితో వచ్చినా కానీ దాన్ని వేగంగా రిజాల్వ్ చేయాలి అని అనుకున్నాడు. వాటిని ఏం చేయాలో త్వరగా వాటి విషయంలో సమాధానము పడాలి అనుకున్నాడు, నేర్చుకున్నాడు. ఎందుకంటారు అలాగే? ఎందుకు నేర్చుకొని ఉంటాడు? నేను అనుకోవడం, అనేక మరణాలు చూశాడు ఆయన. అనేక మంది సవాల్ తీసుకొని వాళ్ళు సొంతోళ్ళు ఆయన దగ్గరికి రావడం జరిగినట్టుగా చూస్తూ ఉన్నాడు.
ఈ విదేశాల్లో ఈ అండర్టేకర్స్ అనగా బరియల్ డైరెక్టర్స్ ఎక్కువ మంది ఉంటారు, చాలామంది. అనగా ఏంటంటే అక్కడ ఒక శవాన్ని ఏం చేస్తారంటే దాన్ని నీట్గా తయారు చేయడం, దానికి బామ్ చేయడం, సుగంధ ద్రవ్యాలు వేయడం, మరి చక్కని బట్టలు వేసి వాళ్ళని సిద్ధపరచడం, రకరకాలుగా చేస్తారు. చాలామంది సభలతో ఏడ్చుకుంటూ వచ్చిన భార్యలు ఉంటారు, ఏడ్చుకుంటూ వచ్చిన భర్తలు ఉంటారు, ఏడ్చుకొని వచ్చిన తల్లిదండ్రులు ఉంటారు, ఏడ్చుకొని వచ్చిన మరి ఫ్రెండ్స్ వస్తారు, ఏడుస్తూ ఉంటారు. అయ్యో 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 అని గుండె బాదుకొని ఏడుస్తారు. హల్లెలూయా. అవన్నీ చూసి ఈయనలోని చాలా మార్పు వచ్చింది. ఎందుకు మార్పు వచ్చిందంటే లైఫ్ ఈజ్ సో షార్ట్. మన జీవితం, మన ప్రాణాలు, మరి మనం అంటాం చూస్తారా వాక్యంలో, గడ్డి పరకలాంటి మన బ్రతుకులు, ఆవిరిలాంటి మన బ్రతుకులు. ఏమండి, మరి నిమిషం ఉంటే మరో నిమిషం ఉండదు, స్థలం ఎరగదు మనని. ఈరోజు ఉన్నామంటే మన ఇంట్లో ఉండగలుగుతున్నాం, నలుగురిలో తిరగగలుగుతున్నాం, ఇది వేసుకోవాలని కోరుకుంటాం, ఇది తినాలి, ఈరోజు ఇది వండు అని మన భార్యకో నాకు భర్తకో మన పని వాళ్ళకో చెప్పగలుగుతున్నాం. అదే మన జీవం పోయిందనుకోండి, ఒకరోజు లేకపోతే 2 రోజులు ఇంకా చనిపోతారు అనగా జబ్బుతూ ఉంటే మన శరీరాన్ని కూడా వాళ్ళు ఇంట్లో ఉంచరు, బయటికి తీసుకెళ్ళిపోతారు, మంచం మీద నుంచి దించేస్తారు, బయటికి తీసుకెళ్ళిపోతారు. ఇంకా చచ్చిపోతే మాత్రము ఎప్పుడు 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 బరియలు చేస్తారు, ఎప్పుడు క్రిమేట్ చేస్తారు, ఎంత తొందరగా చేస్తారు? మాకు మైలు, మాకు ఇది, మాకు అది, మేము స్నానాలు చేసుకోవాలి, మేము వంట వండుకోవాలి అంటే మనము వాళ్ళతో కూడా ఇన్ని సంవత్సరాలు బ్రతకలేనట్టే మనల్ని చూస్తారు. మనము వాళ్ళు వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా మనం లేనట్టే భావిస్తారు. ఎంత వాళ్ళ లోకం మన లోకము ఎంత మారిపోతుందండి, ఆలోచించారా? అందుకే కదా మనము ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్ళిపోతాం, దిగంబరంగా వచ్చాం, దిగంబరంగా పోతాం. మనతో కూడా మనం ఎవరిని తీసుకెళ్ళం. అంత ప్రేమించిన భార్యాభర్తలు తీసుకెళ్ళరు, పిల్లల్ని తీసుకెళ్ళరు, తల్లిదండ్రులను తీసుకెళ్ళరు, ఉద్యోగాలు తీసుకెళ్ళరు, ఆస్తిని తీసుకెళ్ళరు, ఏమీ తీసుకెళ్ళరు. వాళ్ళు మటుకు వాళ్ళు సమస్తం విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. హల్లెలూయా. కాబట్టి మనం చూసినట్లయితే ఇలా ఉంటుంది మన జీవితాలు. మరి కాబట్టి సూర్యుడు, మనం ఒకటే విషయం, చాలా ఇలాంటి విషయాలు మనలో ఉంటాయి, కానీ ఒక విషయమే మనం తీసుకున్నాం, ఏంటంటే సూర్యుడు అస్తమించక మునిపే నువ్వు సమాధానం పడాలి. నీ కోపం విషయంలో నువ్వు సమాధానం పడాలి, లేకపోతే మాత్రము అది దేవునికి విరుద్ధం. ఇదొక ఆజ్ఞ. వస్తుంది కోపం, రాకుండా ఉంటుంది అని చెప్పి నేను చెప్పను. వీఆర్ ఆల్ ప్రోన్ టు ఇంపల్సివ్ నేచర్. వీఆర్ ఆల్ ప్రోన్. అవతల వ్యక్తి ఏదో తప్పు చేస్తే మన కోపం రాక మనం ఉండలేం, వెంటనే రియాక్ట్ అవుతాం. ఒక రియాక్షన్ మనలోకి వస్తుంది, కానీ వచ్చినా కానీ మనము త్వరపడి దానికి సమాధానం పడిపోవాలి. మనందరికీ కూడా తెలుసు, గ్రహామ్ స్టెయిన్స్ చనిపోయినప్పుడు తన కొడుకులతో పాటు తన్ని కాల్చిస్తున్నప్పుడు ఒరిస్సాలో, మరి వాళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళకి మనశిక్ష ఇవ్వాలి అని కోరినప్పుడు వాళ్ళ భార్య ఏమనిందండి, వద్దు, అవన్నీ చేస్తే మాత్రం నా భర్త తిరిగి వస్తాడా? నేను క్షమిస్తేనే కానీ నా ఆత్మకి శాంతి ఉండదు, నాకు సమాధానం ఉండదు, నో అంటది. అది మీ అందరికీ కూడా జ్ఞాపకం ఉండొచ్చు.
నాకు ఇంకా జ్ఞాపకమే. ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్ టు సే దట్. మనకి చాలా అటువంటి బలం కావాలి, అటువంటి ధైర్యం కావాలి, అటువంటి మనసు కావాలి. క్రీస్తు మనసు మనలో ఉండాలి. ఎలాంటి మనసు అండి? దేవాది దేవుడికి ఏకైక కుమారుడై త్రిత్వంలో ఒకడై తనకు తాను తగ్గించుకొని నరవతారిగా ఈ లోకానికి మానవుడు చేసిన పాపం కోసం రెండో ఆదాముగా ఇవ్వబడిన ఆ ఒక పని కోసం అన్నీ విడిచిపెట్టి వచ్చాడే యేసు ప్రభు. మరి అన్యాయమైన తీర్పు, అన్యాయంతో కూడిన కొరడా దెబ్బలు, అన్యాయంతో కూడిన ఉమ్మొయ్యబడ్డం, ముళ్ళ కిరీటం ధరించబడ్డం, వ్యంగ్యాలు, ఏమండి శిలువలో కాలుకి చేతికి మేకలు కొట్టబడ్డం. అయినా యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారండి అక్కడ? తండ్రి వీరేం చేయించున్నారో వీరికి తెలియదు, వీరు క్షమించు. ఎంత దైవత్వం, ఎంత మరి దేవాది దేవుడు ఒక గుణాతిశయాలంటే దానిలో ఒకటి అది కదా. మనం అలా చేయగలమా? ఆ స్థితిలో ఉంటే ఎలాగైనా నీ సంగతి చూస్తూ ఉండు, నీ సంగతి నేను చూస్తాను కదా ఉంటాం, అనుకుంటాం. నాకు సమయం రాదా, నేను తీర్చుకోనా, తిరిగి నేను ప్రతీకారం తీర్చుకోనా, నీ మీద నేను చర్యలు తీసుకోనా, తీసుకొనే ఉంటాను అనుకొని మనలో అనుకుంటూ ఉంటాం. ఈ యొక్క పరిస్థితిని బట్టి నేను మీకు చెప్పాలంటే చాలా ఘోరమైన కోపంతో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు అమెండ్మెంట్స్ చేయరు, వాళ్ళు చేయవలసిన మార్పులు వాళ్ళ వ్యక్తిత్వంలో తెచ్చుకోరు. అలాగా నా కుటుంబంలోనే చాలామంది ఉన్నారండి. ఆ కోపతాపాల వల్ల భార్యనే చచ్చిపోయింది, హార్ట్ అటాక్ వచ్చి గుండె ఆగిపోయి. కొంతమంది అది నా వ్యక్తిత్వం అంతే, నాకు నచ్చదు నేను మాట్లాడను, నాకు నచ్చదు నేను వాళ్ళతో అలాగే ప్రవర్తిస్తాను. కారణం ఏంటి? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడటలేదు, ఎందుకు ఒకప్పుడు బాగుంటున్నావు, ఎందుకు ఒకప్పుడు బాగుంటలేదు, ఎందుకు? అటువంటి వాళ్ళు, అటువంటి ఫికల్ మైండెడ్ పీపుల్, అటువంటి చేంజింగ్ ఎవ్రీ మినిట్, అటువంటి మార్పు ప్రతి నిమిషం కలుగుతున్న ఆ ఒక వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు, క్రైస్తత్వం కలిగి యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన విశ్వాసగా ఉండడమే తగదు అంటానైతే నేను అంటాను. ఇంకపోతే సేవ చేసిన వాళ్ళంగా మేము మరి ముఖ్యంగా అటువంటి నైజం కలిగి ఉండడం దౌర్భాగ్య స్థితితో కూడిందని నేను అంటాను. నేను దైవ స్వరూపాన్ని ప్రతి నిత్యము ధరించుకొని మనం దేవుని యొక్క వాక్యం బోధించాలి, దేవుని యొక్క పరిస్థితి మనం చూస్తూ ఉండాలి. లేని పక్షాన్ని మనకు మనమే మోసం చేసుకోవట్లేదు, మనం దేవుని కూడా మోసం చేస్తున్నట్టు లెక్క. మనం అనుకుంటాం ఇంకొద్ది రోజులు వాళ్ళు బాధపడినాయి, నా మౌనం బట్టి కొద్ది రోజులు వాళ్ళు ఇంకా బాధపడినాయి, నేను నవ్వను, మాట్లాడను, వాళ్ళ దగ్గరికి వెళ్ళను, వాళ్ళ జోలికి వెళ్ళను, వాళ్ళు ఫోన్ చేయను, ఏమీ చేయను, వాళ్ళు ఇంకొంతకాలం బాధపడినాయి అనుకుంటాం. కానీ ఎంత పాపం చేస్తున్నావో నీకు తెలుసా? వాళ్ళు ఎలా పోతారో నీకు అనవసరం, నువ్వెలాగున్నావు అదే ముఖ్యం.
కాబట్టి ఇతను ఈ ఫ్యూనరల్ డైరెక్టర్గా ఉన్న అతను, ఈ అండర్టేకర్గా ఉన్నవాడు అతను చాలామంది హార్ట్ బ్రోకెన్గా, హృదయం ముక్కలు అయినట్టుగా చచ్చిపోయిన వాళ్ళని మరి ఆ దహన సంస్కారంలో అటువంటి వాళ్ళది చేశాడట. 5,000 మంది దహన సంస్కారాలు ఆయన చేశాడట. అందుకే తన ఒక వే ఆఫ్ థింకింగ్, ఆలోచన తీరు మార్చుకున్నాడట. జీవితంలో ఎవరిని కూడా కష్టపెట్టడానికి వీలు లేదని, బాధ పెట్టడానికి వీలు లేదని మార్చుకున్నాడట. ఇట్స్ అ ట్రూ స్టోరీ. ఇది నిజంగా జరిగిన విషయం. ఇంకా ఆలోచించాలంటే మరి నా కుమార్తెని చంపినప్పుడు మాంత్రిక శక్తులతో ఢిల్లీ మహాపట్నంలో ఉన్నప్పుడు చేతబడి చేసి 9 సంవత్సరాల పిల్ల, ఎదగిన పిల్ల, ఒక నక్షత్రంలో పుట్టిన పిల్ల, వాళ్ళొక సిద్ధులు నెరవేర్తాయని వాళ్ళు కొలుస్తున్న ఆ శుద్ర శక్తులు వాళ్ళకి ఇవ్వాల్సిన సిద్ధులు ఇస్తారని తన్ని ఆ రకంగా మరి చంపడం జరిగింది. కానీ చాలా ఉన్నతమైన స్థితిగతుల్లో నేను కానీ నా భర్త కానీ ఢిల్లీ మహాపట్నంలో ఉన్నాం. కానీ మేము మాత్రము కేసు పెట్టి ఎలాగైనా ఎవరేం చేశారో మాకు తెలిసిపోయింది. చేయాలన్నప్పుడు దేవునిలో అంతవరకు నేను లేను, దేవునిలోకి రావడం జరిగింది. మరి అటువంటప్పుడు రెవెంజ్ ఇస్ మైన్ అన్నాడు దేవుడు. పగ తీర్చుకున్న, ప్రతీకారం తీర్చుకున్న దేవుడు నేను. ఒకసారి తొందరగా చదవండి రోమీయులకు రాసిన పత్రిక 12:17-21 వచనాలు. కీడుకు ప్రతి కీడెవనికి చేయొద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియురాల, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నెత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. మరి ఈ మాటతో నాతో మాట్లాడాడు. వాళ్ళని విడిచిపెట్టు, వాళ్ళకి వెళ్ళి క్షమించానని చెప్పు, వాళ్ళ మీద కేసు కొట్టివేయబడేలాగా మొట్టమొదటి దేవుడు నేర్పించింది క్షమించడం. ఎక్కువసేపు ఎవరితో నేను కోపంగా ఉండలేను. ఆ సమయానికి ఉన్న మరో నిమిషం మళ్ళీ ఏదో రూపంగా నేను సమాధానం పడిపోతాను. కాబట్టి ఎంతవరకు అవుతుందో మనం ఇతరులతో సమాధానంగా ఉండడం మనం నేర్చుకోవాల్సిన అవసరత మనకెంతైనా ఉందన్న సంగతి తెలియపరుస్తూ కొద్ది మాటలు ముగిస్తూ తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమగల మా తండ్రి, మా గొప్ప దేవాని గొప్ప నామానికి వందములు స్తోత్రం స్తుతులు చెల్లించుకున్నాం. ఇంతవరకు మాతో కూడా ఉన్న దైవమా నానా నీకే వందములు స్తోత్రములు. నానా వాక్యంలో సహాయపడ్డాడు ప్రభా తండ్రి దేవా. నాయన సులుచాటు మరుగుపరిచి మానస్వరాలను లేపచ్చి నీ స్వరాన్ని వినిపింపచేసావు తండ్రి దేవా. నాన్న విన్న వాళ్ళందరూ నాన్న ప్రభా తండ్రి దేవా నాన్న స్పందించబడేలా సహాయం చేయండి. మరి ఎంతమంది అయితే ప్రభా తండ్రి దేవా వాక్యం వింటున్నారో వాళ్ళు ప్రభా తండ్రి దేవా విని వాళ్ళు ఉంచుకోకుండా ప్రభా తండ్రి షేర్ చేసుకున్నలాగా లేక ప్రభా తండ్రి దేవా నాయన దేని విషయంలో ప్రభా తండ్రి దేవా నాయన ప్రభా తండ్రి నాయన ప్రభా తండ్రి దేవా నాయన ప్రభా తెలియపచ్చేలాగా కూడా సహాయం చేయండి ప్రభా. నాకు ఈ అవకాశం కలిగిస్తున్న దయమ్మ నీకు, వాళ్ళని బట్టి కూడా నీకు వందములు స్తోత్రములు తండ్రి. నాయన ప్రభా తండ్రి దేవా వాళ్ళు బహుగా ఆస్వాదించండి, దీవించండి. నీ చేతికే మాకు మేము అప్పచెప్పుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.